వెల్కమ్ టు ఎస్ఎల్వైన్ ఇంగ్లీష్. ఈరోజు వంటలు చూద్దాము. ఆనపకాయ పప్పు చాలా ఈజియెస్ట్ టేస్టియెస్ట్ కర్రీ. ఓకే, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, కావలసిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టుగా, అంటే తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా వేసుకోండి. తక్కువ వేసుకున్నట్లయితే కొద్దిగా కారం పడుతుంది. పచ్చిమిర్చి హెల్త్కి మంచిది కాబట్టి నేను అయితే 15 లెక్క పెట్టి వేస్తాను. మరీ సన్నగా పొడవుగా ఉన్నట్లయితే 10 వేస్తాను. ఓకే, మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే ఇంత స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకుంటా దాని ప్రకారం వేసుకోండి. తర్వాత టమోటాలు 3 or 4. ఓకే, ఉల్లిపాయలు చిన్నవైతే 2, పెద్దవైతే 1 ఇలాగ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే కడిగి శుభ్రంగా దాంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తర్వాత ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, తర్వాత టమోటా, ఉల్లిపాయ, ఆనపకాయ ఇవన్నీ కూడాను నేనైతే అవన్నీ కూడాను ప్రాసెసర్లో వేసి కట్ చేశాను. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. వాటిని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పప్పులో వేసేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి వేసేసాను కదా. తర్వాత స్టవ్ వెలిగించి ఏం చేస్తారంటే కుక్కర్ మూత పెడతారు. కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ బాగా ఉడికిన తర్వాత మీకు మెత్తగా మ్యాష్ చేస్తే మెత్తగా వచ్చేలా చూసుకోండి. 10 విజిల్స్ పెడితే సరిపోతుంది, ఇంకా తక్కువ పెట్టినా పర్వాలేదు. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు, ఇంగువ యాడ్ చేసాం కదా, దాంతోపాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 10 విజిల్స్ రప్పించండి. ఓకే, విజిల్స్ రప్పించాక విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, ఉప్పు వేయలేదు కదా మనము, ఇప్పుడు ఉప్పు వేసి ఒక 5 minutes ఉడికించి దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఓకే, మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలాగ పోపు పెట్టండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు, ఈ కరివేపాకు అనేది కర్రీలోనే వేసుకోవచ్చు, లేకపోతే దీనిలోనే వేసుకోవచ్చు. మనకి దీనిలో వేస్తే విటమిన్స్ పోతాయంటారు కాబట్టి దీనిలో నేను వేయను, మామూలుగా కర్రీలోనే వేసేస్తాను. ఓకే, మీ ఇష్టం, ఎలా వేసినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఇవి పగిలాక ఏం చేస్తారంటే దాన్ని అది తీసుకొచ్చేసి నూనెలో పోసేస్తారు. ఓకే, ఇది అలా పగిలిన తర్వాత తీసుకొచ్చి ఆ కర్రీ ఆపేసిన తర్వాత ఉప్పు వేశారు కదా, ఉడికింది కదా, ఆపేసి ఆ తర్వాత దాన్ని మ్యాష్ చేసుకున్నారు కదా, మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పోపుని అందులో వేస్తారు. వేసి శుభ్రంగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు. ఓకే, ఇట్స్ ద సూపర్ టేస్టియెస్ట్ అండ్ ఈజియెస్ట్ కర్రీ. ఓకే, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు ఎస్ఎల్వైన్ ఇంగ్లీష్. ఈరోజు వంటలు చూద్దాము. ఆనపకాయ పప్పు చాలా ఈజియెస్ట్ టేస్టియెస్ట్ కర్రీ. ఓకే, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే,
కావలసిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టుగా, అంటే తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా వేసుకోండి. తక్కువ వేసుకున్నట్లయితే కొద్దిగా కారం పడుతుంది. పచ్చిమిర్చి హెల్త్కి మంచిది కాబట్టి నేను అయితే 15 లెక్క పెట్టి వేస్తాను. మరీ సన్నగా పొడవుగా ఉన్నట్లయితే 10 వేస్తాను. ఓకే. మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే ఇంత స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకుంటా దాని ప్రకారం వేసుకోండి. తర్వాత టమోటాలు 3 or 4. ఓకే. ఉల్లిపాయలు చిన్నవైతే 2, పెద్దవైతే 1 ఇలాగ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే కడిగి శుభ్రంగా దాంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తర్వాత ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, తర్వాత టమోటా, ఉల్లిపాయ, ఆనపకాయ ఇవన్నీ కూడాను నేనైతే అవన్నీ కూడాను ప్రాసెసర్లో వేసి కట్ చేశాను. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. వాటిని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పప్పులో వేసేస్తారు. ఓకే. ఇక్కడ చూడండి, వేసేసాను కదా. తర్వాత స్టవ్ వెలిగించి ఏం చేస్తారంటే కుక్కర్ మూత పెడతారు. కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ బాగా ఉడికిన తర్వాత మీకు మెత్తగా మ్యాష్ చేస్తే మెత్తగా వచ్చేలా చూసుకోండి. 10 విజిల్స్ పెడితే సరిపోతుంది, ఇంకా తక్కువ పెట్టినా పర్వాలేదు. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు, ఇంగువ యాడ్ చేసాం కదా, దాంతోపాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 10 విజిల్స్ రప్పించండి. ఓకే. విజిల్స్ రప్పించాక విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఉప్పు వేయలేదు కదా మనము, ఇప్పుడు ఉప్పు వేసి ఒక 5 minutes ఉడికించి దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఓకే. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలాగ పోపు పెట్టండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు. ఈ కరివేపాకు అనేది కర్రీలోనే వేసుకోవచ్చు, లేకపోతే దీనిలోనే వేసుకోవచ్చు. మనకి దీనిలో వేస్తే విటమిన్స్ పోతాయంటారు కాబట్టి దీనిలో నేను వేయను, మామూలుగా కర్రీలోనే వేసేస్తాను. ఓకే. మీ ఇష్టం, ఎలా వేసినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. ఇవి పగిలాక ఏం చేస్తారంటే దాన్ని అది తీసుకొచ్చేసి నూనెలో పోసేస్తారు. ఓకే. ఇంకా అలా పగిలిన తర్వాత తీసుకొచ్చి ఆ కర్రీ ఆపేసిన తర్వాత ఉప్పు వేశారు కదా, ఉడికింది కదా, ఆపేసి ఆ తర్వాత దాన్ని మ్యాష్ చేసుకున్నారు కదా, మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పోపుని అందులో వేస్తారు. వేసి శుభ్రంగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు. ఓకే. ఇట్స్ ద సూపర్ టేస్టియస్ట్ అండ్ ఈజియెస్ట్ కర్రీ. ఓకే. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు ఎస్ఎల్వైన్ ఇంగ్లీష్. ఈరోజు వంటలు చూద్దాము. ఆనపకాయ పప్పు చాలా ఈజియెస్ట్ టేస్టియస్ట్ కర్రీ. ఓకే. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే. కావలసిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టుగా, అంటే తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా వేసుకోండి. తక్కువ వేసుకున్నట్లయితే కొద్దిగా
కారం పడుతుంది. పచ్చిమిర్చి హెల్త్‌కి మంచిది. కాబట్టి నేను అయితే 15 లెక్క పెట్టి వేస్తాను. మరీ సన్నగా పొడవుగా ఉన్నట్లయితే 10 ఏస్తాను. ఓకే. మీ టేస్ట్‌కి తగ్గట్టు అంటే ఇంత స్పైసీగా ఉంటే బావుంటుంది అనుకుంటే దాని ప్రకారం వేసుకోండి. తర్వాత టమోటాలు 3 ఆర్ 4. ఓకే. ఉల్లిపాయలు చిన్నవైతే 2, పెద్దవైతే 1 ఇలాగ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే కడిగి శుభ్రంగా దాంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తర్వాత ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, తర్వాత టమోటా, ఉల్లిపాయ, ఆనపకాయ ఇవన్నీ కూడాను నేనైతే అవన్నీ కూడాను ప్రాసెసర్లో వేసి కట్ చేశాను. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. వాటిని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పప్పులో వేసేస్తారు. ఓకే. ఇక్కడ చూడండి వేసేసాను కదా. తర్వాత స్టవ్ వెలిగించి ఏం చేస్తారంటే కుక్కర్ మూత పెడతారు. కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ బాగా ఉడికిన తర్వాత మీకు మెత్తగా మ్యాష్ చేస్తే మెత్తగా వచ్చేలా చూసుకోండి. 10 విజిల్స్ పెడితే సరిపోతుంది. ఇంకా తక్కువ పెట్టినా పర్వాలేదు. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు, ఇంగువ యాడ్ చేసాం కదా, దాంతోపాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 10 విజిల్స్ రప్పించండి. ఓకే. విజిల్స్ రప్పించాక విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఉప్పు వేయలేదు కదా మనము, ఇప్పుడు ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించి దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఓకే. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలాగ పోపు పెట్టండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు. ఈ కరివేపాకు అనేది కర్రీలోనే వేసుకోవచ్చు, లేకపోతే దీనిలోనే వేసుకోవచ్చు. మనకి దీనిలో వేస్తే విటమిన్స్ పోతాయి అంటారు, కాబట్టి దీనిలో నేను వేయను, మామూలుగా కర్రీలోనే వేసేస్తాను. ఓకే. మీ ఇష్టం, ఎలా వేసినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే. ఇవి పగిలాక ఏం చేస్తారంటే దాన్ని అది తీసుకొచ్చేసి నూనెలో పోసేస్తారు. ఓకే. ఇంకా అలా పగిలిన తర్వాత తీసుకొచ్చి ఆ కర్రీ ఆపేసిన తర్వాత ఉప్పు వేశారు కదా, ఉడికింది కదా, ఆపేసి ఆ తర్వాత దాన్ని మ్యాష్ చేసుకున్నారు కదా, మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పోపుని అందులో వేస్తారు. వేసి శుభ్రంగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు. ఓకే. ఇట్స్ ద సూపర్ టేస్టియస్ట్ అండ్ ఈజియెస్ట్ కర్రీ. ఓకే. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు ఎస్ఎల్వైన్ ఇంగ్లీష్. ఈరోజు వంటలు చూద్దాము. ఆనపకాయ పప్పు చాలా ఈజియెస్ట్ టేస్టియస్ట్ కర్రీ. ఓకే. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే. కావలసిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టుగా, అంటే తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా వేసుకోండి. తక్కువ వేసుకున్నట్లయితే కొద్దిగా కారం పడుతుంది. పచ్చిమిర్చి హెల్త్కి మంచిది, కాబట్టి నేను అయితే 15 లెక్క పెట్టి వేస్తాను. మరీ సన్నగా పొడవుగా ఉన్నట్లయితే 10 వేస్తాను. ఓకే. మీ టేస్ట్కి తగ్గట్టు
అంటే ఇంత స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకుంటా దాని ప్రకారం వేసుకోండి. తర్వాత టమోటాలు 3 ఆర్ 4, ఓకే. ఉల్లిపాయలు చిన్నవైతే 2, పెద్దవైతే 1 ఇలాగ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే కడిగి శుభ్రంగా దాంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తర్వాత ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, తర్వాత టమోటా, ఉల్లిపాయ, ఆనపకాయ ఇవన్నీ కూడాను నేనైతే అవన్నీ కూడాను ప్రాసెసర్లో వేసి కట్ చేశాను. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. వాటిని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పప్పులో వేసేస్తారు, ఓకే. ఇక్కడ చూడండి వేసేసాను కదా. తర్వాత స్టవ్ వెలిగించి ఏం చేస్తారంటే కుక్కర్ మూత పెడతారు. కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ బాగా ఉడికిన తర్వాత మీకు మెత్తగా మ్యాష్ చేస్తే మెత్తగా వచ్చేలా చూసుకోండి. 10 విజిల్స్ పెడితే సరిపోతుంది, ఇంకా తక్కువ పెట్టినా పర్వాలేదు. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు, ఇంగువ యాడ్ చేసాం కదా, దాంతోపాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 10 విజిల్స్ రప్పించండి, ఓకే. విజిల్స్ రప్పించాక విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఉప్పు వేయలేదు కదా మనము, ఇప్పుడు ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించి దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి, ఓకే. మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలాగ పోపు పెట్టండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు, ఈ కరివేపాకు అనేది కర్రీలోనే వేసుకోవచ్చు, లేకపోతే దీనిలోనే వేసుకోవచ్చు. మనకి దీనిలో వేస్తే విటమిన్స్ పోతాయి అంటారు, కాబట్టి దీనిలో నేను వేయను, మామూలుగా కర్రీలోనే వేసేస్తాను, ఓకే. మీ ఇష్టం, ఎలా వేసినా ప్రాబ్లం ఏమీ లేదు, ఓకే. ఇవి పగిలాక ఏం చేస్తారంటే దాన్ని అది తీసుకొచ్చేసి నూనెలో పోసేస్తారు, ఓకే. ఇది అలా పగిలిన తర్వాత తీసుకొచ్చి ఆ కర్రీ ఆపేసిన తర్వాత ఉప్పు వేశారు కదా, ఉడికింది కదా, ఆపేసి ఆ తర్వాత దాన్ని మ్యాష్ చేసుకున్నారు కదా, మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పోపుని అందులో వేస్తారు. వేసి శుభ్రంగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు, ఓకే. ఇట్స్ ద సూపర్ టేస్టియస్ట్ అండ్ ఈజియెస్ట్ కర్రీ, ఓకే. చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు ఎస్ఎల్వైన్ ఇంగ్లీష్. ఈరోజు వంటలు చూద్దాము. ఆనపకాయ పప్పు చాలా ఈజియెస్ట్ టేస్టియస్ట్ కర్రీ, ఓకే. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది, ఓకే. కావలసిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టుగా, అంటే తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా వేసుకోండి. తక్కువ వేసుకున్నట్లయితే కొద్దిగా కారం పడుతుంది. పచ్చిమిర్చి హెల్త్కి మంచిది కాబట్టి నేను అయితే 15 లెక్క పెట్టి వేస్తాను. మరీ సన్నగా పొడవుగా ఉన్నట్లయితే 10 వేస్తాను, ఓకే. మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే ఇంత స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకుంటా దాని ప్రకారం వేసుకోండి. తర్వాత టమోటాలు 3 ఆర్ 4, ఓకే. ఉల్లిపాయలు చిన్నవైతే 2, పెద్దవైతే 1 ఇలాగ చేసుకొని తీసుకోండి.
తర్వాత ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే కడిగి శుభ్రంగా దాంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, తర్వాత ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, తర్వాత టమోటా, ఉల్లిపాయ, ఆనపకాయ ఇవన్నీ కూడాను నేనైతే అవన్నీ కూడాను ప్రాసెసర్లో వేసి కట్ చేశాను. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. వాటిని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పప్పులో వేసేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి వేసేసాను కదా. తర్వాత స్టవ్ వెలిగించి ఏం చేస్తారంటే కుక్కర్ మూత పెడతారు. కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ బాగా ఉడికిన తర్వాత మీకు మెత్తగా మ్యాష్ చేస్తే మెత్తగా వచ్చేలా చూసుకోండి. 10 విజిల్స్ పెడితే సరిపోతుంది, ఇంకా తక్కువ పెట్టినా పర్వాలేదు. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు, ఇంగువ యాడ్ చేసాం కదా, దాంతోపాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 10 విజిల్స్ రప్పించండి. ఓకే, 10 విజిల్స్ రప్పించాక విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఉప్పు వేయలేదు కదా మనము, ఇప్పుడు ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించి దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఓకే, మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలాగ పోపు పెట్టండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు, ఈ కరివేపాకు అనేది కర్రీలోనే వేసుకోవచ్చు, లేకపోతే దీనిలోనే వేసుకోవచ్చు. మనకి దీనిలో వేస్తే విటమిన్స్ పోతాయి అంటారు, కాబట్టి దీనిలో నేను వేయను, మామూలుగా కర్రీలోనే వేసేస్తాను. ఓకే, మీ ఇష్టం, ఎలా వేసినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఇవి పగిలాక ఏం చేస్తారంటే దాన్ని అది తీసుకొచ్చేసి నూనెలో పోసేస్తారు. ఓకే, ఇది అలా పగిలిన తర్వాత తీసుకొచ్చి ఆ కర్రీ ఆపేసిన తర్వాత ఉప్పు వేశారు కదా, ఉడికింది కదా, ఆపేసి ఆ తర్వాత దాన్ని మ్యాష్ చేసుకున్నారు కదా, మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పోపుని అందులో వేస్తారు. వేసి శుభ్రంగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు. ఓకే, ఇట్స్ ద సూపర్ టేస్టియస్ట్ అండ్ ఈజియెస్ట్ కర్రీ. ఓకే, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. వెల్కమ్ టు ఎస్ఎల్వైన్ ఇంగ్లీష్. ఈరోజు వంటలు చూద్దాము. ఆనపకాయ పప్పు చాలా ఈజియెస్ట్ టేస్టియస్ట్ కర్రీ. ఓకే, ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఓకే, కావలసిన పదార్థాలు: కందిపప్పు, పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగినట్టుగా, అంటే తక్కువైనా వేసుకోండి, ఎక్కువైనా వేసుకోండి. తక్కువ వేసుకున్నట్లయితే కొద్దిగా కారం పడుతుంది. పచ్చిమిర్చి హెల్త్కి మంచిది కాబట్టి నేను అయితే 15 లెక్క పెట్టి వేస్తాను. మరీ సన్నగా పొడవుగా ఉన్నట్లయితే 10 వేస్తాను. ఓకే, మీ టేస్ట్కి తగ్గట్టు, అంటే ఇంత స్పైసీగా ఉంటే బాగుంటుంది అనుకుంటా దాని ప్రకారం వేసుకోండి. తర్వాత టమోటాలు 3 or 4. ఓకే, ఉల్లిపాయలు చిన్నవైతే 2, పెద్దవైతే 1 ఇలాగ చేసుకొని తీసుకోండి. తర్వాత ఈ కందిపప్పుని ఏం చేస్తారంటే కడిగి శుభ్రంగా దాంట్లో కొద్దిగా ఇంగువ, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం,
తర్వాత ఉల్లిపాయలు, ఈ పచ్చిమిర్చి, తర్వాత టమోటా, ఉల్లిపాయ, ఆనపకాయ ఇవన్నీ కూడాను నేనైతే అవన్నీ కూడాను ప్రాసెసర్లో వేసి కట్ చేశాను. మీ ఇష్టం, మీరు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. వాటిని శుభ్రంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ పప్పులో వేసేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి వేసేసాను కదా. తర్వాత స్టవ్ వెలిగించి ఏం చేస్తారంటే కుక్కర్ మూత పెడతారు. కుక్కర్ మూత పెట్టి 10 విజిల్స్ బాగా ఉడికిన తర్వాత మీకు మెత్తగా మ్యాష్ చేస్తే మెత్తగా వచ్చేలా చూసుకోండి. 10 విజిల్స్ పెడితే సరిపోతుంది, ఇంకా తక్కువ పెట్టినా పర్వాలేదు. తర్వాత చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ పసుపు, ఇంగువ యాడ్ చేసాం కదా, దాంతోపాటు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. తర్వాత మూత పెట్టి 10 విజిల్స్ రప్పించండి. ఓకే, 10 విజిల్స్ రప్పించాక విజిల్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే ఉప్పు వేయలేదు కదా మనము, ఇప్పుడు ఉప్పు వేసి ఒక 5 మినిట్స్ ఉడికించి దాని తర్వాత ఏం చేస్తారంటే దాన్ని మెత్తగా మ్యాష్ చేసుకోండి. ఓకే, మ్యాష్ చేసుకున్న తర్వాత ఇలాగ పోపు పెట్టండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, కొద్దిగా వాము వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు, ఈ కరివేపాకు అనేది కర్రీలోనే వేసుకోవచ్చు, లేకపోతే దీనిలోనే వేసుకోవచ్చు. మనకి దీనిలో వేస్తే విటమిన్స్ పోతాయంటారు, కాబట్టి దీనిలో నేను వేయను, మామూలుగా కర్రీలోనే వేసేస్తాను. ఓకే, మీ ఇష్టం, ఎలా వేసినా ప్రాబ్లం ఏమీ లేదు. ఓకే, ఇవి పగిలాక ఏం చేస్తారంటే దాన్ని అది తీసుకొచ్చేసి నూనెలో పోసేస్తారు. ఓకే, ఇంకా అలా పగిలిన తర్వాత తీసుకొచ్చి ఆ కర్రీ ఆపేసిన తర్వాత ఉప్పు వేశారు కదా, ఉడికింది కదా, ఆపేసి ఆ తర్వాత దాన్ని మ్యాష్ చేసుకున్నారు కదా, మ్యాష్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పోపుని అందులో వేస్తారు. వేసి శుభ్రంగా కలిపేసి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని కావాలంటే కొద్దిగా కలుపుకోవచ్చు. ఓకే, ఇట్స్ ద సూపర్ టేస్టియస్ట్ అండ్ ఈజియెస్ట్ కర్రీ. ఓకే, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి.